నేను లేస్తే నీ అంతు చూస్తా, నా సంగతి నీకు తెలవదు, ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇస్తూ నిదానంగా కీలకమైనటువంటి అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. అమెరికా వెనక్కి వెళ్ళిపోతున్నట్టే కనిపిస్తోంది. 2 రోజుల కాల్పుల విరమణతో ప్రారంభించి, ఆ తర్వాత 5 రోజులకి, ఆ తర్వాత 7 రోజులకి, ఆ తర్వాత 14 రోజులకి, ఆ తర్వాత నిరవధిక కాల్పుల విరమణ ప్రకటించింది అమెరికానే. అదే సందర్భంలో జలదిగ్బంధంతో యుద్ధం పరోక్షంగా చేస్తుంది. ఆ తర్వాత దాడులు జరగలేదు. గత 2 నెలల పాటు వరుసగా దాడులు, ప్రతి దాడులు జరిగినటువంటిది కాస్త గత 20 రోజుల నుంచి యుద్ధం ఆగింది. బట్ ఆర్థిక యుద్ధం, దిగ్బంధ యుద్ధం నడుస్తుంది. ఇక పెద్దగా దాడులు చేయాలనుకోవట్లేదు అనుకుంటా. అందుకనినే ఆగిపోయింది. ఇటు ఇరాన్ కూడా, ఇద్దరు కూడా గంభీర ప్రకటనలు ఇస్తారు. నేను లేస్తే మనుషులం కాదన్నట్టు ఇద్దరు స్టేట్మెంట్ ఇస్తున్నారు. నా సంగతి తెలియదంటే నా సంగతి తెలియదే. కానీ ఇద్దరు, అటు ఇరాను, అమెరికా, ఇజ్రాయెల్ కానీ గల్ఫ్ దేశాల మీద దాడి చేసే ధైర్యం చేయట్లేదు. అమెరికా ఇరాన్ మీద దాడి చేసే ధైర్యం చేయట్లేదు. తాజాగా అమెరికాకు సంబంధించి ఈ యుద్ధ సందర్భంలో పిలిపించినటువంటి యుఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ ఇప్పుడు వెనక్కి పంపించేస్తుంది. అంటే 1 by 1 భారీ విమానవాహక యుద్ధ నౌకలు తిప్పి పంపడం అంటే యుద్ధం ముగిసిందని పరోక్ష సంకేతమా అన్నదే సందేహం.